బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎందువల్ల అంత బాండింగ్ ఏర్పరచుకున్నావు తన మీద? అంటే ఏ టైంలో అనిపించింది తనతోనే ఉండాలి, నేను కావాలి, తనకి నీడ్ ఉంది ఇప్పుడు తనకని ఎప్పుడు అనిపించింది నీకు? అంటే తన కష్టాలు చూసినప్పుడా, లేకపోతే ఎందుకంటే ఆర్టిస్టుల మధ్య పర్సనల్ లైఫ్ తొందరగా ఓపెన్ అవ్వరు తొందరగా ఎవరు కూడా. ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు బయట చెప్పుకోవడానికి. సరే, ఇది ఒక్క విషయాన్ని నేను ఎప్పటి నుంచో మనసులో దాచుకుని ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వమంటే అవుతాను, మీరు టెలికాస్ట్ చేస్తాను అంటే డెఫినెట్గా. వాట్ ఎగ్జాక్ట్లీ పవిత్ర టు మీ, అసలు మాది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ చేసే టైంకి 9:30 10 o'clock హీరో ఫ్లైట్ ఉంది. వీఆర్ ద విలన్స్. అక్కడ సీన్ ఏంటంటే హీరోయిన్ కేక్ కట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కొంగుకి మేము మంట పెట్టాలి హీరోయిన్కి. అది ఎనీవేస్ అందరికీ తెలిసిందే, హీరోయిన్కి చేసేటప్పుడు మన విలన్స్కి జరుగుతుంది. తను చేసేటప్పుడు తన కొంగుకి పెట్టారు. ఆ రోజు ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైక్ వర్క్ తెలియని పిల్లోని పెట్టుకున్నారు. సమ్ టీపై ఉంది ఒకటి. టీపై ఉన్నప్పుడు వాడు కింద కూర్చొని రెడీ డైరెక్టర్ సార్ రెడీ అంటున్నారు, చందర్ చేయండి అన్నప్పుడు వాడేం చేశాడు, మనకి చీర అన్నప్పుడు ఇంత చిన్న పెట్రోల్ పెడితే మంట వస్తే మనకు ఫ్రేమ్లో కనిపిస్తుంది. వాడేం చేశాడు, ఇంతవరకు స్పిరిట్లో ముంచేసరికి మంట అనేది ఇప్పుడు పంచభూతాలలో ఎవరికైనా రక్తం చూసినా వాటర్ చూసినా అన్కాన్షియస్ అవుతారు. అలాంటిది వాడేంటి, తనకు ఇక్కడ హీరోకి ఫ్లైట్ అవుతుంది, ఇక్కడ సీన్ అవ్వాలి, అవుట్పుట్ లేదు, ఆడు మంట పెట్టేసరికి మనిషి హైట్ అంతా మంటలేసింది. చుట్టూ ఉన్న 15 మెంబర్స్లో అందరూ ఉఫ్ అంటారు, చేతులు రాస్తారు. తను మంట వచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయింది. ఇక నాకున్న మాసు నాకు పాపమో, ఈరోజు నేను చేసిన నాకున్న మాసే పాపం అనుకుంటా. నేనేం చేశాను, ఆ మంటను ఆర్పేసి అందరు అంటుంటే అందరు ఫ్యాన్లు పెట్టడం అదంతా జరుగుతుంది. నేను తప్పు చేసింది ఏంటంటే, తప్పు కాదు నేను చెప్పేది, తనని 2 స్లాబ్స్ కొట్టా గట్టిగా. కొట్టేసరికి అని రివీల్ అయింది బ్రీత్. టక హాస్పిటల్కి వెళ్ళాము. అంత జరిగిన తర్వాత తను కాన్షియస్కి వచ్చింది. సెలైన్స్ అన్ని ఎక్కిన తర్వాత డాక్టర్ ఇలా చిన్న తిప్పితే ఇక్కడ నేను కొట్టిన తను ఫేర్గా ఉంటుంది, మార్క్స్ పడ్డాయి. ఏంటమ్మా ఈ మార్క్స్ అంటే, ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యో ఈ అబ్బాయే కొట్టాడు, చెప్తే ఏం లేదు కొట్టాడంటే, డాక్టర్ ఏమన్నాడంటే, ఈరోజు ఆ అబ్బాయి కొట్టినందుకే అమ్మాయి బ్రతికింది. అక్కడ స్టార్ట్ అయింది సార్. తనేమనుకుంది, వీడు నా లైఫ్ కాపాడాడు, వీడికి ఏదైనా చేద్దాము అనుకుంది తప్పితే వీఆర్ నాట్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్ ఆర్ సంథింగ్. జనరల్గా ఏమీ లేదు. జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసరికి, అంటే అందరికీ తెలిసి మన తెలుగు వాళ్ళకు ఉన్న ఊతపదం ఏంటంటే, ఎవడైనా కలిస్తే తిన్నావా అని అడుగుతాం. నేను జనరల్గా లొకేషన్ బ్యాగ్ పట్టుకొని ఏమమ్మా తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా సార్, మరి బెంగళూరులో అది ఉందో లేదో నాకు తెలియదు ఆ కల్చర్. తిన్నావా అనేసరికి వీడేంటి నిన్న ప్రాణం కాపాడాడు, ఈరోజు కేరింగ్ తీసుకుంటున్నాడు, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఇంత కేరింగ్ తీసుకున్నాడని తనకు మెల్లిగా స్టార్ట్ అయింది. తర్వాత తను నాకు నా హెల్త్ కేర్ తీసుకోవడము, ఆ అఫెక్షన్ మెల్లిగా స్టార్ట్ అయింది. దాన్ని మేము ఇంట్లో షేర్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళు దాన్ని రాంగ్గా తీసుకున్నారు. నేను చెప్పాము, టైం ఇవ్వండి, మేము అసలు వాట్ మేము ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయి, కట్ అయిపోతాము, వద్దు టైం ఇవ్వండి అంటే సమ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఈ 5 years నుంచి మేము ఉన్న ఈ 5 years ఐ కాన్ సే ఇట్స్ అ రిలేషన్షిప్. షీఈ్ మై లైఫ్, ఐ కెన్ సే షీఈ్ మై లైఫ్ అనొచ్చు. కానీ ఇక్కడ రాంగ్గా క్రియేట్ చేసి ఏదో చేసి టార్చర్ చేశారు. సరే, టార్చర్ అంతా తప్పించుకొని ఇప్పుడు మంచిగా బ్రతుకుదాం అనే టైప్లో షీఈ్ నాట్ దేర్. అంటే తన రియల్ లైఫ్లో తన హస్బెండ్ ద్వారా టార్చర్ పడిందని ఎప్పుడైనా షేర్ చేసుకుందా? అంటే చిన్న ఏజ్లోనే డైవర్స్ అయిపోయినాయి. తను ఎప్పుడు బాధపడ్డా కూడా బాధని మోటివేట్గా తీసుకునేది. వాళ్ళెవరో చేస్తే నా పిల్లలు ఎందుకు, పిల్లలు దే ఆర్ గోల్డ్ అబ్బా, సీరియస్లీ దే ఆర్ గోల్డ్. ఒక బాబు ఒక పాప. అండ్ వాళ్ళు ఇంకో విషయం మీకు మేజర్గా చెప్పాల్సింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 50 meters తను ఉంది, తను పాప ఇద్దరు వచ్చి పడిపోయింది. లేదు, తన చెల్లి కూతురు వచ్చింది. మెయిన్గా తన పిల్లలు వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ టు ఐసీయూ. తను వచ్చినప్పుడు ఒక లైక్ ఒక 20-30 meters తను ఉంది. బట్ ఏ పిల్లలైనా కన్నా తల్లి దగ్గరకు వెళ్తారు. అవునవును. కానీ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి న్యూస్ తెలిసి, సరే అమ్మ ఎలాగో, అంకుల్ మీరు ఎలా ఉన్నారు, అమ్మ చెప్పింది మమ్మల్ని బాగా చూసుకోమని. మేము చూసుకుంటాం అంకుల్, మీరు ఏడవకండి, బాధపడకండి, మేము ఉన్నాం అంకుల్ మీకని. పిల్లలు గోల్డ్ అబ్బా, సీరియస్గా మేము చూసుకుంటాం అంకుల్. మీరు అమ్మ ఆల్రెడీ చనిపోయిందని తెలుసు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడ్చడం, ఫస్ట్ అంకుల్ ఎలా ఉన్నాడో నా దగ్గరకు వచ్చారు. అండ్ అదేంటో అది సృష్టి అంటారా దేవుడు అంటారా, 1 week ముందు నుంచి అమ్మ చెప్తూ ఉందంట,
అమ్మ చందు అంకుల్ అంతా జీరో అయిపోయాడు, మీరే చూసుకోవాలి, మనమే చూసుకోవాలి, ఏది లోటు రావద్దమ్మా వాడికి. అది ఎందుకు చెప్తుందో 1 వీక్ నుంచి నాకు తెలియదు, నా దగ్గరికి ఎందుకు చెప్పారు. న్యూస్లో ఇంకోటి వస్తుంది చందు, ఈ చనిపోయే ముందు కూడా ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు కూడా తన సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు అని. See, that is what I'm telling you. It's not a 6 months back. తను హైదరాబాద్కి వచ్చి 6 years అవుతుంది. ద ప్రాజెక్ట్ నేమ్ కాల్డ్ నిన్నే పెళ్ళాడతా. ఆ ప్రాజెక్ట్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి రా బాబు, నేను అదే చెప్తున్నా. యూట్యూబ్లో వచ్చినప్పుడు నిన్నే పెళ్ళాడతా ప్రాజెక్ట్ అయిపోయి కూడా 4.5 years అవుతుంది. త్రినేని స్టార్ట్ అయ్యి కూడా 4 years అవుతుంది. అలాంటిది తను హైదరాబాద్ రాకముందుకు సొసైటీ ఇక్కడ ఎందుకు చెప్తుంది? 6 months తను మెయిన్గా పాస్ట్లో జరిగింది 20 years బ్యాక్. కరెక్ట్గా వినండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇదొకటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 200-300 వీడియోలు వస్తున్నాయి. అందులో తను చెప్పే ఇంటర్వ్యూలో బ్యాక్గ్రౌండ్లో నా ఫోటోలు పెట్టడము, ఒక సైకోని పెళ్లి చేసుకోవడమో లేకుంటే ఒక సొసైటీ. ప్లీజ్ ఓపెన్ ద వీడియో. మీ అవుట్పుట్ కోసమో మీ రేటింగ్ల కోసమో డబ్బుల కోసమో వీడియోలు చేయకండి. మీకు దండం పెడతాను ప్లీజ్. ఓ మనిషి పోయింది, మాకు జీవితాలు ఉన్నాయి, మాకు బ్రతుకులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నీ హెల్త్ గురించి ఏం చెప్పారు చందు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే టిల్ నౌ నేను ఇంకా MRI స్కాన్ అదంతా చేయించలేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్. నాకు ఇదంతా చిన్నగా అనిపిస్తుంది. నాకు మెయిన్గా నాకు ఇక్కడ అదే పెయిన్ ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలీదు. మేబీ యూ మే గెట్ ఎ గుడ్ న్యూస్ సూన్. సో నిజంగా ధైర్యంగా ఉండి చందు ఈ టైంలో. నా ధైర్యమే కోల్పోయింది సార్, నా ధైర్యమే కోల్పోయింది. నిన్ను ప్రేమించే ఎంతో మంది ఉన్నారు, వేలాది మంది. ఇట్స్ నాట్ అన్ ఎమోషన్. ఏదో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అని కాదు, నేను ఫ్రెండ్గా మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటే కూడా నేను ఫోన్ కట్ చేస్తున్నాను. నాకు వద్దు, ఫోన్ చేసి నాకు మోటివేషనల్ వద్దు. నాకు తను ధైర్యం. అరే సరే 24 hours ఒక 1 hour గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ ఇచ్చిందబ్బా నాకు. అది ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. యాక్చువల్గా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి నేను మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా మేము చెప్పుకుందాం అనుకున్నాం. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అనుకున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు తెలుసు, మీరు ఎన్నోసారి అడిగినప్పుడు నేను అవాయిడ్ చేశాను అనుకోవచ్చు, లేకపోతే షూటింగ్ బిజీ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇద్దామని అనుకున్నాను. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా మీకే చెప్తాం అనుకున్నాను. వై? బికాస్ మీరు మంచిగా చెప్తారు, స్ప్రెడ్ చేస్తారు అని. బట్ నేనైతే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు హెల్తీగా ఫిట్గా. ఎందుకంటే నువ్వే ఒక మాట అన్నావు, వాళ్ళ మదర్ చనిపోయినా కానీ తెలిసినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు, ఎలా ఉంది అంకుల్ అని అడిగారు అన్నావు కదా. మరి వాళ్ళిద్దరి కోసమైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. రావట్లేదు సార్. వస్తుంది చందు. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేను దానికి 4 ఆన్సర్లు ఇస్తాను. నువ్వే అన్నావు కదా పిల్లలు ఇద్దరు వాళ్ళ మదర్ చనిపోయి నా దగ్గరికి వచ్చారు అని. పిల్లలు ఫుల్ఫిల్గా ఉన్నారు సార్. ఫైనాన్షియల్గా ఇచ్చేసరికి మనం ఏదో చేసేసాము పీకేసాము అనుకోవద్దు. బట్ దే నీడ్ అన్ ఎమోషన్స్, దే నీడ్ పేరెంట్స్ డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్.